ప్రజల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వాళ్ల ఓపిక నశిస్తే, వాళ్లు తిరగబడితే ఏం జరుగుతుందో తెలుసా? పక్కనే ఉన్న నేపాల్లో ఏం జరిగిందో వింటే అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టడం ఖాయం. ప్రజల కంటే ఎవరూ గొప్ప కాదు. ఈ మాటను నేపాల్లోని జెన్జీ అంటే ఈ తరం యువత కేవలం 48 గంటల్లో పాలకులకు రుచి చూపించారు. వాళ్ళేం చేశారో తెలుసా? రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. కర్ఫ్యూని ధిక్కరించి పోలీసుల కాల్పులను ఎదుర్కొని నగరాల్లో రోడ్ల మీదకు వచ్చారు. ప్రధానమంత్రిని కుర్చీ దిగిపోయేలా రాజీనామా చేసేలా చేశారు. చివరికి దేశాన్ని పాలించే పార్లమెంటు భవనాన్నే తగలబెట్టారు. వాళ్ల ఆగ్రహం అక్కడితో ఆగలేదు. కొంతమంది అవినీతి నాయకుల బట్టలు ఊడదీసి వాళ్లను ప్రాణభయంతో నడిరోడ్డుపై పరిగెత్తించారు. వాళ్ల ఇళ్లను, వాళ్ల కుటుంబాలను కూడా వదల్లేదు. ప్రజల ఆగ్రహానికి అన్నీ బూడిదయ్యాయి. గుర్తుంచుకోండి, ఈ తరం యువత క్షమించదు, మరిచిపోదు. కాబట్టి రాజకీయ నాయకులారా, జాగ్రత్త. ప్రజల ఓపికతో ఆడుకోవద్దు. వాళ్లు మీ అబద్ధాలను, మోసాలను గమనిస్తూనే ఉంటారు. ఒక్కసారి వాళ్లు రోడ్డు మీదకు వస్తే ఏ అధికారమూ, ఏ కుర్చీ మిమ్మల్ని కాపాడలేదు. నేపాల్లో జరిగింది ఎక్కడైనా ఎప్పుడైనా రిపీట్ కావచ్చు. నేపాల్ యువత చేసింది సరైనదే అంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ హెచ్చరిక ప్రతి నాయకుడికి చేరాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.